అందరికీ నమస్కారం. ప్రకృతి వ్యవసాయంలో చాలామంది రైతులు చేస్తున్నారు వ్యవసాయం. అయితే ముఖ్యంగా పురుగులు తెగుళ్ళని ఎలా నివారించుకోవాలో అవగాహన లేకపోవడం వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దాంట్లో భాగంగా మేము గతంలో స్వేదవేదం అనే పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయంలో ఎలా చేయాలి, ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి కషాయాలు ఉపయోగించాలి అనే దాని మీద ప్రత్యేకంగా స్వేదవేదం అనే పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది. అయితే దాంట్లో ఇంకా అనేక రకాలుగా కషాయాలు కొంతమంది అనుభవమైన రైతులు కొత్త కషాయాలు తయారు చేస్తున్నారు. ఆ కషాయాలు ఎలా ఉపయోగించుకోవాలి, ఎప్పుడు ఉపయోగించుకోవాలనే దాని మీద కొంత సందేహం ఉన్నమాట వాస్తవం. అందువలన మేము గతంలో కొన్ని వీడియోలు కూడా పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు రామచంద్రన్ గారు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖలో పనిచేశారు. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం మీద పూర్తిగా అవగాహన ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ విభాగంలో వారు పనిచేస్తున్నారు. అనేక మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంలో అనేక రకాలుగా శిక్షణలు ఇస్తున్నారు, అవగాహన కల్పిస్తున్నారు. రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కషాయాల గురించి పూర్తిగా అవగాహన తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కషాయం గురించి మీకు విపులంగా మీకు అందజేయడం జరుగుతుంది. ఇంకేదైనా మీకు డౌట్లు ఉన్నా వారిని యూట్యూబ్ ఛానల్లో ఏదైతే నెంబర్ ఉందో వారిని సంప్రదించవచ్చు. మీ యొక్క సందేహాలకి సమాధానాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు మనము చాప బెల్ల ద్రావణము గురించి తెలుసుకుందాము. చేప బెల్లము ద్రావణము ఇది మంచి గ్రోత్ ప్రమోటర్ కూడా. అంటే చేపలో ఉండేటువంటి సూక్ష్మ పోషకాలు కూడా అన్నీ మనకు పంటలకు అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ద్రావణము. సో ఇది తయారు చేసే విధానం కూడా చాలా సింపుల్. సమాన రేషియోలో అంటే చేపలు కిలో అయితే బెల్లం కూడా 1 కిలో, లేదా 2 కిలోల చేపలు తీసుకుంటే 2 కిలోల బెల్లము. అంటే రైతు యొక్క విస్తీర్ణాన్ని బట్టి, ఎందుకంటే మీరు కిలో బెల్లము కిలో చేపలు తయారు చేసుకుంటే దాదాపుగా 2 కిలోలు అవుతుంది. సో ఇది డోసేజ్ 250 ml 250 మిల్లీలీటర్లు పర్ ఎకర్ పర్ డోసు. కాబట్టి కిలో బెల్లము కిలో చేపలు చేసుకోవడము మీకు సింపుల్గా ఉంటుంది, మనకు అంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో చేపలు అంటే ఎలాంటి రకం చేపలైనా కూడా మనకు పర్వాలేదు. కొరమీనే కావాలి అట్లా స్పెషల్గా ఈ చేప అనేది పర్టికులర్గా ఏం లేదు. మార్కెట్లో దొరికే చేపలు అన్నీ కూడా ఏది అందుబాటులో ఉంటే ఆ చేపలు తీసుకోండి. దాన్ని బాగా కోసి లోపల ఉండేటువంటి ఆ చెత్త అంతా తీసేసి ముక్కలుగా చేసి దాన్ని తూకం వేయండి. ఒక మంచి ఒక ప్లాస్టిక్ బకెట్ తీసుకొని దాంట్లో కిలో ముక్కలు చేసిన చేపలు వేయండి. అదేవిధంగా నల్ల బెల్లం ఉంటే బెస్ట్. సో సేంద్రియ బెల్లము కిలో బాగా పొడి చేసి దానికి కలపండి. బాగా కలిపి అలాగే పెడితే అదంతా ఊరుతుంది. సో ఇలా ఒక 15 to 20 days దాని మీద ఒక గుడ్డ కట్టండి. సో నీడలో పెట్టండి. ఇలా రోజు ఒకసారి కలుపుతూ 15-20 రోజుల కల్లా ఆ చేపలు బెల్లము అంతా ఒక ద్రావణం లాగా తయారవుతుంది. సో దాన్ని వడబోసి ఒక బాటిల్లో కానీ ఒక 2 లీటర్ల బాటిల్లో కానీ దానికి టైట్గా మూత పెట్టకుండా సో మనము పెట్టుకున్నట్టుంటే ఇది 6 months వరకు కూడా దీని షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. అయితే మనము స్ప్రే చేసుకోవాలంటే అన్ని పంటల మీద కూడా స్ప్రే చేసుకోవచ్చు. వరి పంటల మీద దీన్ని విస్తృతంగా రైతు సోదరులు వాడేస్తున్నారు. సో వెజిటేబుల్స్ కూడా వాడుతున్నారు. సో దీనికి ఎలా చేయాలంటే 100 లీటర్ల నీళ్ళు, 100 లీటర్ల నీళ్లకు 250 మిల్లీలీటర్ల ఈ చాప బెల్లం ద్రావణాన్ని దాంట్లో కలిపి 1 ఎకరా పైరుకు మనం పిచికారీ చేసినట్టుంటే సో ఇది గ్రోత్ ప్రమోటరు అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అందించేటువంటి ద్రావణంగా క్రాప్ చాలా హెల్దీగా మనకు కనిపించి ఉత్పత్తికి ఎక్కువ దిగుబడి రావడానికి కూడా కారణం అవుతుంది అని రైతు సోదరులు చెప్పారు. కాబట్టి చాప బెల్లం ద్రావణం తయారు చేయడం ఈజీ, ఉపయోగించడం కూడా ఈజీ. మిగతా కషాయాలలాగా దీన్ని సాయంత్రము 3 నుంచి 6 గంటల మధ్యలోనే స్ప్రే చేసుకోవాలి. వర్షం పడితే అంటే మీరు స్ప్రే చేయగానే ఇమీడియట్గా వర్షం పడితే మళ్ళీ స్ప్రే చేయాలి. లేదా 3-4 hours గ్యాప్ ఉన్నది అనంటే ఇట్స్ ఓకే. సో కాబట్టి ఈ చాప బెల్లం ద్రావణం రైతు సోదరులంతా విరివిగా ఉపయోగించుకొని తక్కువ ఖర్చుతోటి ఎక్కువ బెనిఫిట్స్
తీసుకునేలాగున మనము ఇటువంటి వాటిని వినియోగించుకొని ఉత్పత్తి చేయడానికి దోహదకారిగా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా రైతు సోదరులు వాడుకలోనికి తీసుకొని వచ్చి ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.